అందరికీ నమస్తే అండి. ఈరోజు చూడండి, నేను పాలకూర రోటీ చేశానండి. చూడండి, పాలకూర చాలా బాగుంటుందండి. పాలకూరతో రొట్టె చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగినటువంటిది ఈ పాలకూర రొట్టె. చూడండి, ఇంకోటి కూడా చూడండి. పాలకూరలో చాలా ఆరోగ్య పోషకాలు ఉన్నటువంటిదండి. పాలకూరలో హై ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ లేకుండా చేస్తుంది, మలబద్ధకాన్ని నిరోధిస్తుంది, మన డైజెస్టివ్ సిస్టాన్ని మెరుగుపరుస్తుంది హై ఫైబర్ వల్ల. అట్లాగే కాకుండా పేగులకు సంబంధించిన నుండి కొన్ని జబ్బులు రాకుండా కాపాడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా ఉంటాయి. అన్ని రకాల విటమిన్లు ఉంటాయి కాబట్టి విటమిన్ ఏ అధికంగా ఉంటుంది, మన కన్ను దృష్టి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి వ్యాధి నిరోధక శక్తి పెరిగి మనం ఆరోగ్యంగా ఉంటాము. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా పుష్కలంగా ఉంటాయి, అంత ఆరోగ్యంగా ఉంటాం. ఇందులో వేసినటువంటి జొన్న పిండి, ఈ జొన్న పిండి వల్ల కూడా చాలా ఆరోగ్య పోషకాలు ఉన్నాయి. ఇది మిల్లెట్స్ అని కూడా అంటారు ఈ జొన్న పిండిని. దీంట్లో కూడా అన్ని రకాల విటమిన్లు పోషకాలు కలిగినటువంటిది. కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి, పిండి పదార్థాలు. ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుందండి. అట్లాగే కొద్ది మినపప్పు వేసాము, మినపప్పులో కూడా హై ప్రోటీన్ ఉంటుంది, అంత మంచిదండి. అట్లాగే హై ప్రోటీన్ వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి. డ్యామేజ్ అయినటువంటి మన బాడీలో ఉన్నటువంటి సెల్ కానీ మజిల్ కానీ తిరిగి రిపేర్ అవుతుంది. అట్లాగే దీంట్లో ముడి బియ్యం వేసానండి. ముడి బియ్యంలో బి కాంప్లెక్స్ ఉంటుంది, విటమిన్ B1, B2, B3, B12, B6 వరకు ఉంటాయండి. దానివల్ల నీరసం రాకుండా మనల్ని ఆరోగ్యంగా ఉంచి కాపాడుతుంది. మరింది ఆలస్యం రోజు ఒకటి చపాతీ తిందాం, పాలకూర రొట్టె, ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్.